ఇవాళ ఏం చేస్తున్నావు? చికెన్ కర్రీ, వైట్ రైస్, టమాటా చారు. సరే అండి, ఇది కేజీ చికెన్లో 2 ఉల్లిపాయలు అయితే వేస్తాను నేను. ఇదిగో 4-5 పచ్చిమిర్చి, దీంట్లో ఎండి కొబ్బరి, ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలుక్కాయలు, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేసి పేస్ట్ చేసేస్తాను అనమాట. పేస్ట్ చేసి కర్రీలో వేస్తాను. ఇక్కడ కడాయి పెట్టుకొని కావాల్సినంత నూనె పోసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు చేసుకునే పొడి మసాలా కాకుండా తడి మసాలా అయితే వేసుకుంటాను. ధనియాలు, కొబ్బరి, గసగసాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలుక్కాయలు అన్నీ వేసి మసాలా పట్టా. ఇటు టమాటా చారు కోసం కొంచెం చింతపండు, టమాటా, కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిరకాయలు వేసి టమాటా చారు చేశాను. ఇటు 2 ఉల్లిపాయలు వేసి నేను చక్కగా చికెన్ కర్రీ అంటే గ్రేవీ లాగా రావాలి. నేను కొబ్బరి, గసగసాలు వేస్తాను కదా, జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. అప్పుడు గ్రేవీ వస్తుంది. మన చపాతీలో కానీ, గారెల్లో కానీ, దేంట్లో అయినా సరే, బిర్యానీస్లో కానీ చాలా బాగుంటుంది గ్రేవీ అయితే. స్పైసీగా ఉంటుందని చెప్పేసి కారం అయితే ఎక్కువ వేసాను. మనం కొబ్బరి వేయటం వల్ల కర్రీ అయితే ఎర్రగా కనిపించదు, కొంచెం లైట్ కలర్గా కనిపిస్తుంది. సో అయినా సరే చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఊళ్ళో అయితే వర్షం పడుతుంది. దీని కాంబినేషన్గా నేను వైట్ రైస్, చికెన్ కర్రీ, టమాటా చారు చేశాను. అబ్బా చాలా టేస్ట్గా చాలా బాగుంది. దీంట్లో పెరుగు కూడా వేసుకుంటే నీచు వాసన అనేది ఉండదు. లాస్ట్లో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి, ముక్క కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెమే వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం కూర మగ్గిపోతే కొంచెం గ్రేవీతో దించేసుకోవచ్చు. చారు తినని వాళ్ళు మా గ్రేవీతో తినేసేవచ్చు. ఇటే పక్క కొంచెం తాలింపు పెట్టేసుకున్నాను. చారు అయితే నేను చాలా రోజుల తర్వాత చారు చేశాను ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే మామూలుగా అయితే అసలు తినరు, కానీ ఈరోజు అయితే లొట్టలు వేసుకుంటూ తిన్నారబ్బా. సూపర్గా ఉంది చారు అయితే. మా చెల్లి వాళ్ళ పిల్లలు వచ్చారనమాట, అందుకని చారు చేశాను. లేకపోతే మా కోసం అయితే చారు చేయను, చారు ఎక్కువ తిన్నారు కాబట్టి. సో చికెన్ కర్రీ అయితే కొత్తిమీర వేసేసుకుని చక్కగా కలిపేసుకున్నాను. చాలా బాగుంది. మామూలుగా అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకులే అని చెప్పేసి ఇలా వైట్ రైస్ వేసుకుని తింటుంటే అసలు చికెన్ కూర చాలా సింపుల్గా, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంలో అసలు చికెన్ గ్రేవీ ముక్క వేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది. కొంచెం ఉల్లిపాయ, కొంచెం నిమ్మకాయ కూడా వేసుకుని తింటే సూపర్ కాంబినేషన్ అనమాట. అందరం కలిసి తింటుంటే ఎంతో సరదాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వండానని చెప్పేసి నేహ అయితే లొట్టలు వేసుకుంటూ తింటుంది. ఇక్కడ పిల్లాడైతే సరిగ్గా వీడియో తీయలేదనుకుంటా. నేహ కొంచెం ఆఫ్గా కనిపిస్తుంది. ఇదిగోండి, బాగుంది అని చెప్పి తింటుంటే మాకు నోట్లో నుంచి నీళ్ళు వస్తుంది. ఏది ఎప్పుడెప్పుడు తినిద్దా, అమ్మాయి భోజనం చేద్దామా అని చెప్పేసి. అప్పటికి 2:30-3 అయిపోయింది. చల్లగా ఉందిగా, వేడివేడిగా తినొచ్చు అని చెప్పేసి లేటుగా వంట చేసింది మా చెల్లి. చికెన్ కర్రీలో ఇలా నిమ్మకాయ పిండుకొని తిండి ఎంత బాగుంటుందో. పీస్ చూసారంత విత్తు అదే